మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కానీ పెంచిన దానికి అదంతా నాకు తెలుదు, నేను రాను. కొంత కొడుకు అమ్మాయిలంటే మాకు నా యొక్క వేదన. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. మనిషికి చివరి దశ ఏదైనా ఉంది అంటే అది వృద్ధాప్య దశ అనొచ్చు. మరి ఆ వృద్ధాప్య దశలో మనిషికి జవసత్వాలలో రెక్కల బలం తగ్గి అతను మంచాన పడతాడు. ఆ సమయంలో అతనికి తోడు కావాలని ఆరాటపడతాడు. ఎప్పుడైతే కన్న కొడుకులు కూతుర్లు సైతం అతన్ని దూరం పెడతారో, తోడు లేక అతను అల్లాడుతూ అతని పరిస్థితిని మరింత దిగజారిపోకుండా తనను తాను కాపాడుకోవడం కోసం ఒక ఆపన్న హస్తాన్ని ఎదురు చూస్తారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం చిన్న నడుంపల్లిలో ఒక జడ్పీ ఆఫీస్ లో పనిచేస్తూ రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. కేవలం వృద్ధుల కోసం, ఆ వృద్ధులను ఆదుకోవడం కోసం, ఈ వృద్ధాప్య దశలో వారిని ఒక దశగా వృద్ధులను కాపాడుకోవడం కోసం అతను ఒక ఆశ్రమాన్ని నడుపుతున్నాడు. ఈ ఆశ్రమం పేరే హరే రామక్షేత్రం. ఈ రామక్షేత్రంలో ఈరోజు ప్రస్తుతం మనం ఉన్నాం. ఆ విశ్రాంత వ్యక్తి ఎవరు, మరి ఈ ఆశ్రమంలో ఎంతమంది ఉన్నారు, ఆ వృద్ధులకు అతను అందిస్తున్న సౌకర్యం ఏమిటి, మరి ఈ ఆశ్రమం ఎలా నడుస్తా ఉంది, కనీసం ఈ ఆశ్రమం పెట్టాలన్న ఆలోచన అతనికి ఎలా వచ్చింది, ఇలాంటి విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అతని పేరే ఈశ్వర్ రెడ్డి. జిల్లా పరిషత్ జడ్పీ ఆఫీస్ చిత్తూరు రిటైర్డ్ సూపరింటెండెంట్గా ఇక్కడ 2007లో రిటైర్మెంట్ తీసుకున్నా. ఆది నుండి నాకు ఏదో ఒకటి, మనకి ఈ భగవంతుడు ఈ నరజన్మ ఇచ్చింది చాలా గొప్ప కాబట్టి దీనికి ప్రతిఫలంగా స్వామికి మనం ఏమి ఇచ్చుకోవాలని చెప్పి ఆకాంక్షతో స్వామికి ప్రీతిపాత్రమైనటువంటిది మానవ సేవ, మాధవ సేవగా భావించి ఆ రిటైర్మెంట్ తర్వాత ఒక అనాథాశ్రమం స్థాపించాలని చెప్పేసి ఇక్కడ మా సొంత ఊర్లో అయితే ఒక ఆశ్రమం స్థాపించాలంటే దీనికి అనేకమైనటువంటి ఆర్థిక స్తోమత కలిగి ఉండాలి. మరి ఇక్కడ వాటర్ సోర్సెస్ కావాలంటే బోర్ వేయాలా, దాని ఖర్చులు, మోటారు సర్వీసు, పైప్ లైన్లు, ఇలా ఇన్ని చేయాలంటే నాకు దుస్సాధ్యం కాబట్టి, సొంత ఊరు కాబట్టి పక్కనే మాది ఇరిగేషన్ వెల్ ఉంది కాబట్టి ఆ ఇరిగేషన్ వెల్ నుంచి వాటర్ సోర్సెస్ దీనికి తీర్చుకోగలిగినాను. తర్వాత సొంతూరు కాబట్టి దీనికి సపోర్టింగ్, ఈ ఆశ్రమం స్థాపించటంలో అనేక ఆర్థిక ఇబ్బందులు, తదుపరి నాకు విరక్తి, మన వల్ల కాదేమో ఈ ఆశ్రమం స్థాపించేదానికని చెప్పేసి విరమించుకుందామనే భావంలో ఉండేటప్పుడు గౌరవశ్రీ ఆర్ రమేష్ బాబు సిఐ గారు నాకు ఆత్మస్థైర్యాన్ని కల్పించి, మీరు చేసే సేవ అమోఘంగా ఉంది, ఇంతకన్నా ఎవరు చేస్తారండి, నేనున్నాను, మీరు కానండి అని ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన దానివల్ల నేను ముందుకు నడవగలిగినాను. దీనికి కొంతమంది దాతలు కూడా సహకారం చేత చిన్న చిన్నగా ఈ అవసరాలు కొద్ది కొద్దిగా నేను తీర్చుకొనిస్తున్నాను. ఇంకా దీనికి దాతలు ముందుకు వస్తే ఆ రేకుల షెడ్డు 25కు 14 వెడల్పుతో దాని బడ్జెట్ ఇవ్వగలిగిన దాతలు ముందుకు వస్తే దాన్ని కంప్లీట్ చేసుకుంటాను. వాషింగ్ మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినాము, ఈ వృద్ధులు పాపం గుడ్డలు ఉతుక్కునేదానికి చాలా కష్టాలు పడుతున్నారు. వాషింగ్ మిషన్ కానీ ఈ షెడ్, ఈ రేకుల షెడ్ అసౌకర్యంగా ఉంది కాబట్టి రేకుల షెడ్ను అది పూర్తి చేసేదానికి డోనర్లు వచ్చినారంటే వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జంప్షనే కాకుండా వాళ్ళ యొక్క నేమ్ బోర్డు ఆ బిల్డింగ్ కాడ దాన్ని ఫిక్స్ చేసి వచ్చిన వాళ్ళకంతకు ఒక స్ఫూర్తిదాయకంగా వాళ్ళు పెట్టాలని చెప్పేసి, అది చలికి వణుకుతా ఉండే స్టేజ్లో చల్లనీళ్ళు పోసుకోవాలంటే బాధాకరంగా ఉంది కాబట్టి సోలార్ సిస్టమ్ ఎవరన్నా ముందుకొచ్చి దీన్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటుంటాను. మీరు జెడ్పీ ఆఫీస్ లో పనిచేశారు సూపరింటెండెంట్ గా. మొత్తం మీ సర్వీస్ ఎంత, ఎన్ని సంవత్సరాలు పనిచేశారు,
మీ ఫ్యామిలీలో మీకు ఎంతమంది పిల్లలు, మరి ఈ ఆశ్రమాన్ని వాళ్ళు ఎత్తి నడపాలన్న ఆలోచన వాళ్ళకి ఏమన్నా ఉందా? అంటే మీకు సపోర్టివ్ గా ఉన్నారా? ఒక ఆశ్రమం ఒకటి స్థాపించిన తర్వాత దీన్ని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ గా చేస్తే ఇది 10 మందికి హక్కు అవుతుందని చెప్పేసి మనం పోయిన తర్వాత కూడా దీన్ని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ దీన్ని రన్ చేసుకోవచ్చు కదా, మన చెయ్యి అంటుకోకుండా మనం ఏదో సేవ మన ఆత్మతృప్తికి మనం పోతుంటాం కాబట్టి ఇలా చేస్తామని చెప్పేసి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ గా దీన్ని స్థాపించడం జరిగింది. అంటే ఇది ఎవ్రీథింగ్ ఎవరైనా డొనేట్ చేస్తే దానికి రెసిప్ట్ ఇస్తా ఉంటాము, దానికి ఆడిట్ ఉంటుంది, ఆడిట్ తర్వాత కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఈ డీటెయిల్స్ అంతా వెళ్తా ఉంటాయి. కాబట్టి దీనికి 12A ATG కూడా గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఎవరైనా డోనర్లు పెద్ద మొత్తం కానీ చిన్న మొత్తం కానీ దీనికి డొనేట్ చేసిన వాళ్ళకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ సౌకర్యం కలదు. తదుపరి దీనికి CSR అనే ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక ఆర్డర్ మనం చేజుట్టుకున్నాము. అదే కాకుండా ఇంటర్నేషనల్ వాళ్ళు ఎవరైనా దాతలు దీనికి సహాయం చేయాలని చేయదలుచుకుంటే వాళ్ళు ఇప్పుడు FCRA సౌకర్యం కూడా మన ఆశ్రమానికి తెప్పించుకున్నాం కాబట్టి అన్ని అందాల మనకు దీనికి హక్కులు ఉంది. ఈ దయామయులు మన సుమన్ టీవీ గారు దయదలిసి మన ఆశ్రమం వాళ్ళు ఒక సదుద్దేశంతో మీరు ఈ ఆశ్రమాన్ని 10 మందికి తెలియపరచాలనే భావనతో మన సుమన్ టీవీ వచ్చి ఇప్పుడు మన సమక్షంలో ఉన్నారు. కాబట్టి సుమన్ టీవీ అధిపతి గారికి స్టాఫ్కు మన ఆశ్రమం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిన్న నడుంపల్లిలోని హరే రామ క్షేత్రం వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న భారతమ్మ అనే వృద్ధురాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. మీ పేరుమ్మా? నా పేరు భారతమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? చిత్తూరు దగ్గర ఐరాల మండలం పాతపాలెం గ్రామం నుండి. మీకు ఎంతమంది పిల్లలు? 6 మంది కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్ళు చేసి పంపించేశాము. ఎవరు ఇప్పుడు నా దగ్గర లేరు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక వృద్ధుల ఆశ్రమానికి పోయి ఉందామనే నా ఆలోచన ప్రకారం నేను వెతుకుతుంటే ఇక్కడ ఈ చిన్న నడింపల్లో కూడా ఆశ్రమం ఉండదని చెప్పారు. నేను ఇక్కడికి పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చాను. ఇది 2వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆశ్రయం ఇక్కడ బాగుంది. అన్ని వసతులు కల్పించి మమ్మల్ని తన బిడ్డల కన్నా ఎక్కువగా వృద్ధులకు ఆశ్రయం ఇచ్చి ఆదరిస్తున్నారు మా సారు. ఇది ఆశ్రమం లాగా లేదు. మనం అసలు ఆ స్వర్గం అనేది ఎలా ఉంటుందో ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ నిర్మించి ఉన్నారు. నయా పైసాని తీసుకోరు, నిస్వార్థపరులు. మా దగ్గర ఏమి కానీ తీసుకోరు మా సార్ గారు. ఓకే. మీ పేరండి? నా పేరు సుధాకర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? చిత్తూరు. ఎవరు చెప్పారు మిమ్మల్ని ఇక్కడ చేరమని చెప్పేసి? ఇక్కడ ఉంది వృద్ధాశ్రమం అని చెప్పడం ఎవరు? మా ఇంటి ఎదురుగా సాయి అనేసి ఒక అబ్బాయి అంటాడు, ఆయన చెప్పారు ఇక్కడ బాగుంటుంది చేరండి అనేసి. అంటే మీకు ఎంతమంది తోబుట్టువులు? నాకు ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారు, వెల్ సెటిల్డ్ ఇన్ చెన్నై. వాళ్ళు ఏమి పెద్దగా రెస్పాండ్ కాలేదు. ఫీలింగ్ ఒకటే అయినా ఇక్కడ ఆ ఫీలింగ్ నాకు రావడం లేదు. అందరూ నాతో ఉండే వాళ్ళందరూ బాగా కలిసిమెలిసి వాళ్ళ పనులు మేము చేసుకుంటా బాగుంది. మాకు ఇక్కడ ఏ కొరత లేదు చెప్పాలంటే. ఎన్విరాన్మెంట్ బాగుంది, మమ్మల్ని అందరూ బాగా చూసుకుంటారు. ఆమె భారతమ్మ చెప్పినట్టుగా ఇక్కడ మాకు ఎటువంటి కొరత లేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు అన్ని సకలము ఆ టైం ప్రకారం అన్నీ జరుగుతాయి. తండ్రి వృద్ధుడైన తర్వాత కొడుకు అతన్ని అసలు ఇంట్లో ఉండొద్దు, ఇది నా తాతగారి ఆస్తి అని చెప్పి మొత్తం ఆస్తిని తన పేర రాయించుకోకుండానే ఆ ఆస్తి నాదని చెప్పి తండ్రిని మెడపెట్టి బయటకు నిర్దాక్షిణ్యంగా గెంటేసిన ఓ వ్యక్తి ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. మరి ఆయన యొక్క ఆవేదన, ఈ వృద్ధాశ్రమంలో ఆయన పొందుతున్న ఆశ్రమం గురించి, ఆశ్రయాన్ని గురించి మనం తెలుసుకుందాం. మీ పేరేంటండి? కుప్పస్వామి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిత్తూరులో ఎక్కడ ఉంటారు? బ్రాహ్మణ్ స్ట్రీట్ లో. మీకు ఎంతమంది పిల్లలు? అదే ఒక పాప కొడుకు. ఒక పాప ఒక కొడుకు. మరి ఇంటి నుంచి బయటకు పో అన్నప్పుడు మీరు అడగలేదా ఇది నా ఆస్తి అని చెప్పి? అడిగాను. అడిగితే మా తాత సొత్తు, నువ్వు అడిగే రైట్స్ లేదు అని ఒక ఒపీనియన్స్లో చెప్పారు. ఈ వృద్ధాశ్రమంలో అతనే చేర్పించినాడా, మీరే వచ్చారా? మా వాడే చేర్పించింది. మీ అబ్బాయే చేర్పించేసినాడు. పోనీ నెలకి ఏమైనా తెచ్చి అమౌంట్ కడుతున్నాడా? అప్పుడు ఇస్తా ఉన్నాడు సమయ. మళ్ళీ మొన్న అడిగితే అదంతా నాకు తెలియదు,
మరి మీ అబ్బాయి మిమ్మల్ని అంత మాట అంటుంటే మీకు బాధ అనిపించట్లేదు? ఏం చెప్పేస్తాం, ఉమ్. కానీ పెంచిన దానికి మాకు నా యొక్క వేదన పగపాడికి కూడా వద్దు స్వామి. మీకు ఇప్పుడు ఆశ్రమం ఎట్టుంది? మీ ఇంట్లో ఉండడం కన్నా బాగున్నాయి, ఆత్రం బాగుంది. ఎవరు దేవుడు మారి నాయన మారి చూస్తూ ఉంటాడు, అడిగింది తీస్తూ ఉంటాడు. ఆ యొక్క గుబులెస్ నాకు బాగా నచ్చింది. వృద్ధాశ్రమాన్ని తను జన్మించిన ఊర్లో నిర్మించి 10 మందికి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో విశ్రాంత జడ్పీ ఆఫీస్ లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ఈశ్వరెడ్డి గారు ఈ ఆశ్రమాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. మరి కుగ్రామం అయినప్పటికీ దీనికి సంబంధించి ప్రజలకు ఈ విషయాన్ని విస్తృతపరచి వాళ్ళ ద్వారా దాతలను సంపాదించుకొని ఆ దాతల సహకారంతో దీన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని ఆరాటపడుతున్న ఈశ్వరెడ్డి గారికి సుమన్ టీవీ తరఫున దాతల ఆపణ హస్తాలు అందించాలని కోరుకుంటున్నాం.